శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. సంకల్పించినటువంటి కార్యం నెరవేరటం కోసమని అనేక మార్గాలు మహనీయులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు మన యందు ప్రేమతో, వాత్సల్యంతో చెప్పారు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలని ఈ విధాలుగా కనుక సాధన చేసేటట్లయితే కార్యసిద్ధి అవుతుంది అని చెప్పి వాళ్ళు మనకు ఒక మార్గం చూపించారు. అందులో సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అనేటటువంటి శ్లోకము 13వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఉన్నటువంటిది. 25,000 పర్యాయాలు దీన్ని జపించాలి. 25 రోజుల్లో జపించాలి. అంటే రోజుకి 1000 చొప్పున 25 రోజుల్లో కనుక ఈ శ్లోకాన్ని జపించేటట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పారు. ఇంత క్రితము అర్జునుడికి కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగంలోనే చెప్పాడు. పరమాత్మ తత్వాన్ని గురించి, దేన్ని తెలుసుకోవటం వల్ల అమృతత్వ సిద్ధి ఏర్పడుతుందో కూడా చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆయన ఆ పరబ్రహ్మము ఆత్మ ఎటువంటిది అంటే, పరమాత్మ ఎటువంటి వాడు అంటే సర్వతః పాణిపాదం, సర్వత్రా వ్యాపించినటువంటి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని చెప్పి మనం పురుష సూక్తంలో చెప్పుకుంటున్నాం. సహస్రాక్ష అంటే 1000 కళ్ళు గలవాడు అనే కాదు, దేవేంద్రుడు 1000 కళ్ళు గలవాడు అంటే అనంతములైనటువంటి, మొత్తం వ్యాపించి ఉన్నటువంటి నేత్రములు గలవాడు అనే భావనే పురుష సూక్తంలో చెప్పింది. అదే భావన ఈ శ్లోకంలో కూడా సర్వతః పాణిపాదం, సర్వత్రా ఆ పరమాత్మ తన యొక్క పాదములు, తన యొక్క హస్తములు కలిగినటువంటి వాడై ఉంటాడు. సర్వతో అక్షిశిరోముఖం, ఈ లోకమంతా కూడా ఆయన యొక్క నేత్రములతో, ఆయన యొక్క శిరస్సుతో, ఆయన యొక్క ముఖముతో పూర్ణమై ఉంటుంది. సర్వత్ర శృతిమల్లోకే, సర్వత్రా వ్యాపించినటువంటి చెవులు కలిగి ఉంటుంది. సర్వమావృత్య తిష్టతి, ఈ విధంగా సమస్తము మొత్తాన్ని, లోకం మొత్తాన్ని కూడా ఆవరించి ఉంటుంది అని చెబుతూ ఆ పరమాత్మ తత్వాన్ని చెబుతూ దీన్ని 25,000 జపం చేయటము, 25 రోజుల్లో జపం చేయటము, పార్థసారథిని మనస్సులో ఉంచుకుని, అంటే అర్జునునికి సారథ్యం వహించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనస్సులో ఉంచుకుని దీన్ని జపించాలి, ఈ శ్లోకాన్ని. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పాడు. అట్లాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పినటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. అది 18వ అధ్యాయంలో చివరికి చెప్పబడినటువంటిది. 66వ శ్లోకంలో చెప్పినటువంటి ఇది కూడా సంపుటీకరణ వల్ల దీనికి ఇన్ని వేల సంఖ్య చేయాలని నియమం కాకుండా 51 సార్లు కనుక సంపుటీకరణతో జపించేటట్లయితే, మొత్తం పారాయణ చేసేటట్లయితే, అంటే భగవద్గీత మొత్తాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటటువంటి శ్లోకం చెప్పటం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేత యుత్సవ అని మొదటి శ్లోకం చెప్పటం, మళ్ళీ సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి శ్లోకం చెప్పటం, మళ్ళీ 2వ శ్లోకం చెప్పటం, ఇట్లా మొత్తము భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కనుక ఈ శ్లోకం సంపుటీకరణతో కనుక చేసేటట్లయితే కార్యసిద్ధి చేకూరుతుంది అని చెప్పారు. సమస్త ధర్మములను వదిలిపెట్టి మామేకం శరణం వ్రజ అన్నాడు కృష్ణ పరమాత్మ. అన్నీ వదిలిపెట్టి నన్ను శరణు వేడు, అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి, నీ యొక్క సమస్త పాపముల నుంచి నేను బయటపడేస్తాను, మా శుచః అన్నాడు. ఇంకా నీకు దుఃఖం అవసరం లేదు, శోకం అవసరం లేదు, విచారం అవసరం లేదు, అన్నీ వదిలిపెట్టి నన్ను శరణు వేడు అని చెప్పి పరమార్థంగా చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని కనుక జపించేటట్లయితే, సంపుటీకరణతో 51 సార్లు జపించేటట్లయితే భగవద్గీతలో, దానివల్ల
కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పారు కాబట్టి అట్లా కార్యసిద్ధిని పొందాలి. స్వస్తి.